విశ్వాసుల జీవితంలో విశ్వాసం చాలా ప్రాముఖ్యమైంది అని మనం నిన్నటి దినం నేర్చుకున్నాం. ఇంకా ప్రాముఖ్యమైనది ప్రార్థన. ప్రార్థనా జీవితం కూడా మనకు చాలా చాలా అవసరం. భక్తులు చెప్పారు, క్రైస్తవ జీవితానికి ప్రార్థన ఊపిరి లాంటిదని. కాబట్టి ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది. ఈ ప్రార్థనల ద్వారా ఈ సంవత్సరంలో ఎలాంటి ఉన్నా సరే మన అద్భుతాలు చూస్తాం, కార్యాలు చూస్తాం, మేలు పొందుకుంటాం అన్న విషయము దేవుడు మనకు తెలియచేశాడు. ప్రారంభించబడ్డాయి, మీరు వినటం కాదు చూస్తారు అని కూడా లేఖనాల ద్వారా తెలియచేశాం. అదే శోధనలు ఉన్నాయి, మరి సమస్యలు ఉన్నాయి, విజయాలు ఉన్నాయి. వీటన్నిటికీ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనదిగా మనం చూస్తూ ఉన్నాం. ప్రార్థన చేయటం ఏమని చేయాలి, ఎలా చేయాలి, ఎలా చేసినా ఒక్కోసారి ఎందుకని ఫలితాలు రావటం లేదు అన్న విషయాన్ని ఈరోజు మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. ప్రతి అవసరానికి ప్రార్థనే కదా. శ్రమలు కలిగినయా ప్రార్థన చేయమని వాక్యం చెప్తుంది. యాకోబు భక్తుడు చెప్తాడు, 5వ అధ్యాయం 13వ వచనములో, మీలో ఎవనికైనా శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయాలి. ఎందుకు శ్రమల్లో ప్రార్థన? శ్రమలు తొలగిపోవటానికి, శ్రమల నుంచి విడుదల పొందటానికి. కాబట్టి ప్రార్థన శ్రమల నుండి మనకి కాపాడుతుంది. అందుకని ప్రార్థన చేయమని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. శోధనలో ప్రవేశించకుండా ఉండాలా, ప్రార్థన చేయాలి. యేసు ప్రభువు నేర్పిన ప్రార్థనలో మత్తయి సువార్త 6వ అధ్యాయం 13వ వచనం, మమ్మును శోధనలోనికి తేక దుష్టుని నుంచి తప్పించు. ఈ ప్రార్థన రోజు చేసుకోవలసిన ప్రార్థన. శోధనలు ఉన్నాయి క్రైస్తవుల జీవితంలో. దేవుని బిడ్డలు శ్రమలకి, శోధనలకు గురవుతూ ఉంటారు. కాబట్టి శ్రమలు కలిగినప్పుడు వాటి నుంచి విడుదల పొందాలంటే ప్రార్థన అవసరం ఉంది. అదేవిధంగా శోధనలు కూడా ఉన్నాయి కనుక శోధనలు రాకుండా కూడా ప్రార్థన చేసుకోవాలి. శోధనలో ప్రవేశించకుండా ప్రార్థన చేయాలి. 26వ అధ్యాయము 41వ వచనం మత్తయి సువార్త, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగలిగి ప్రార్థించండి. కాబట్టి మనం ఎంతగా ప్రార్థనలో మెలకువగా ఉంటామో శోధనల నుంచి జయించబడతాం, శోధనలు దూరం అవుతాయి. శోధనలు రాకుండా చేసుకోవటం ఒక ఎత్తు, శోధనలు వచ్చినాక శోధనలు ఎదుర్కోవటం ఒక ఎత్తు. ఆ సత్యాన్ని గమనించి శోధనలు రాకుండా చేసుకోవటం మరీ మంచిదని యేసు ప్రభువారు తెలియచేశారు. లేక అనారోగ్యం కలిగిందా, రోగి అయ్యాడా, అతడు కూడా చేయాల్సిందే ప్రార్థనే. ఎన్ని చెప్పినా ఏది చెప్పినా ఇన్ని ఎలా అంటే దేనికైనా ప్రార్థన చేయటం అన్నది చాలా అవసరం. మనం ప్రార్థన చేసేటప్పుడు మనం మొదటిగా ప్రార్థనలో ఎలా చేయాలి అంటే పాపములు ఒప్పుకొని ప్రార్థన చేయాలి. సుంకరి పరిసయ్యుడు ప్రార్థనకు వచ్చారు. సుంకరి ప్రార్థన చేశాడు. 18వ అధ్యాయం లూకా సువార్త 13.
ఉమ్, 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 ఉమ్. ఆ, పాపినైనా నన్ను కరుణించుమని ప్రార్థన చేశాడు. ప్రార్థన విన్న దేవుడు పాపాలు క్షమించి అతన్ని నీతిమంతుడుగా తీర్చాడని యేసుప్రభువు చెప్పారు. అదే పరిచయుడు ఆ విధంగా ప్రార్థన చేయలేదు కాబట్టి అతడు నీతిమంతుడుగా తీర్చబడలేదు. ఆ సత్యం మనకు తెలుసు. ఎందుకనంటే ప్రార్థన ఒక్కో సందర్భంలో 66 అధ్యాయం కీర్తనలో ఒక మాట ఉంటుంది 18వ వచనంలో, హృదయములో పాపముంచుకొని పాపానికి స్థానమిచ్చి లక్ష్యముంచి మనం ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ప్రార్థన దేవుడు విన్నడు. దేవుడు వినడం ప్రార్థన చేస్తే ఉపయోగం ఏముంది? అందుకనే మనం ముందుగా పాపాలు ఒప్పుకొని చెయ్యాలి. యెజ్రా గారైనా, నెహెమ్యా గారైనా, దానియేలు గారైనా, భక్తులు చాలామంది మొదటిగా పాపములు ఒప్పుకొని ప్రార్థన చేసినట్టుగా వాక్యము తెలియచేస్తూ ఉంది. దావీదు ప్రార్థనలో పాపపు ఒప్పుదల చాలా శ్రేష్టంగా కనపడుతుంది. ఆ సత్యాన్ని మనం గమనించాలి. ఇంకా మనం ప్రార్థనలో క్షమించి ప్రార్థన చేయాలి. మన ప్రార్థనలో క్షమాపణ కూడా ఉండాలి. పాపపు ఒప్పుదలే కాదు, క్షమాపణ కూడా ఉండాలి. మార్కు సువార్త 11వ అధ్యాయంలో యేసు ప్రభువు ఏం చెప్పారంటే 25వ అధ్యాయంలో వచ్చిన 11వ అధ్యాయము, మీరు ప్రార్థన చేయునప్పుడెల్లా క్షమించి ప్రార్థన చేయండి, అప్పుడు దేవుడు నీ పాపములు నా పాపములు క్షమిస్తాడు. మన పాపములు క్షమించాలంటే ముందు మనం క్షమాపణ ప్రార్థన చేయాలి, ఎదుటి వారిని క్షమించాలి. అప్పుడే మన పాపములు క్షమించబడతాయి. ఇది మత్తయి సువార్తలో కూడా యేసుప్రభువు నేర్పించారు. 6వ అధ్యాయం 15వ వచనంలో చూస్తాం. ఒకవేళ మీరు క్షమించకపోతే మీ తండ్రి అయిన దేవుడు కూడా మీ అపరాధములు క్షమించడు. కాబట్టి క్షమాపణ పొందలేని ప్రార్థన వల్ల ఉపయోగం లేదు. అందుకని మనము క్షమిద్దాం, క్షమాపణ పొందుదాం. మనం కూడా పాపము ఒప్పుకొని క్షమించి ప్రార్థన చేస్తే మన ప్రార్థన 100% ఫలవంతంగా ఉంటుంది, ఫలభరితంగా ఉంటుంది. ఇది యేసు ప్రభువారు నేర్పిందే, యేసు ప్రభువారు చెప్పిందే, భక్తులు అనుసరించిందే. ఇది ఏం ప్రత్యేకంగా కొత్తగా చెప్పేదేం కాదు. ఇంకా దావీదు చేసిన ప్రార్థనలో గొప్పది ఏమిటంటే, అయ్యా నాకు శుద్ధ హృదయాన్ని కలుగు చేయని ప్రార్థన చేశాడు. 51 కీర్తన 10వ వచనం. శుద్ధ హృదయం కావాలి. ప్రార్థన ఫలించాలి అంటే, ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళాలంటే మన హృదయం శుద్ధిగా ఉండాలి. మన హృదయము పవిత్రంగా శుద్ధిగా లేనప్పుడు మనం ఎంత ప్రార్థన చేసినా అది ఈ గోడలు దాటి వెళ్ళదు, పరలోకానికి ఏమి వెళ్తుంది. కాబట్టి మన ప్రార్థనలో ఉంచవలసిన ప్రాముఖ్యమైన విషయాలు మీరు గమనించాలి. మీరు పైకి చేయక్కర్లేదు, లోపలైనా మీరు చేసుకోవాల్సిన వాటిల్లో ఇవి ప్రాముఖ్యమైనవి ఉన్నవి. పవిత్రత కొరకు ప్రార్థన చేయాలి. 7వ వచనం చూడండి, నేను పవిత్రుడగునట్లు నన్ను కడుగయ్యా. ఒప్పుకున్నాడు, క్షమించాడు, శుద్ధ హృదయం కావాలన్నాడు, పవిత్రతను కోరుకున్నాడు. దావీదు ప్రార్థనలో ఇవి కనబడతాయి. ఇంకా దేవుని కృప కొరకు మనం ప్రార్థన చేయాలి.
మొదటి వచనములో మొదటిగా అదే చేశాడు. ఆ! అయ్యా నీ కృప చొప్పున నా భక్తి జీవితాన్ని బట్టి కాదు, నా యథార్థతను బట్టి కాదు, నా గొప్పతనాన్ని బట్టి కాదు, నా ఆధిక్యతను బట్టి కాదు, కేవలం నీ కృప ద్వారా నన్ను కరుణించు, నన్ను క్షమించు. ఆ! నిజంగా మనం అర్హులం కాదు, యోగ్యులము కాదు. ఆ! దేవుని సన్నిధినికి వెళ్ళి దేవుణ్ణి కలుసుకోనంత పవిత్రత మనకు లేకపోయినా మనల్ని కలుసుకునే అంత ప్రేమ దేవునికి ఉంది. అది కృపచేతే సాధ్యం అవుతుంది. కాబట్టి మనం కృప మీద ఆధారపడాలి. కాబట్టి కృప గురించి మన ప్రార్థనలో తప్పనిసరిగా ఉండాలి. ఆ సత్యం. ఇలాంటి ప్రార్థనలే ఫలితాల్ని తీసుకొస్తవి. అందుకనే సంఘము అందరూ తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. 14వ వచనం చదువుదాం. హ్మ్. హ్మ్. ఆ! అది అపరాధముల నుంచి విడిపించమని ప్రార్థన చేయాలి. ఈ భాగం అయిపోతే తర్వాత మనకు కావాల్సినవి అడగాలి. ముందు ఏకదమున మొదలు పెట్టటమే మన అవసరాల గురించి అడగటం కాదు. ఆ! మొదట ప్రాముఖ్యంగా ప్రార్థనలో ఏ అంశాలున్నాలో మనం అర్థం చేసుకొని తర్వాత ప్రార్థన చేస్తే దేవుడు తప్పనిసరిగా ప్రార్థన అంగీకరిస్తాడు కదా. 19వ కీర్తనలో 13వ వచనంలో ఒక మాట చెప్పాడు దావీదు. దురభిమాన పాపములో పడకుండా ఆపయ్య. నిజంగా నేను బలహీనుండే, నిజమే. నేను మట్టి వంటి వాడినే, నేను బలహీనుడే. కానీ నన్ను పాపంలో పడకుండా కాపాడు. దురాభిమాన పాపం అంటే ఏంటి? అతిశయించటాన్ని దురాభిమాన పాపం అంటారు. మన భక్తి జీవితాన్ని బట్టి, లేకపోతే మన ప్రార్థనా జీవితాన్ని బట్టి, మనకు వచ్చిన తలంతులను బట్టి మనం అతిశయపడతాం. ఆ, అతిశయ ప్రార్థనలు ఆలకించబడవు. అవి మన పరిపాలన చేయకూడదు. పరిచయుడు ప్రార్థన అంత అతిశయంతో కూడుకునే ఉంది కదా. నేను ఉపవాసాలు ఉంటాను, నేను దేవునికి ఇస్తాను, నేను 2 రోజులు ఉంటాను ఉపవాసం, నేను ఆళ్ళు లేగలేను, నేను నీళ్ళు లేగలేను, నేను గొప్పోడిని, నేను ఈ ప్రార్థన వృధా అయిన ప్రార్థన, దేవుడు మెచ్చుకొని ప్రార్థన, దేవుడు అంగీకరించని ప్రార్థన. కాబట్టి అలాంటి ప్రార్థన వల్ల ఏమి ప్రయోజనం ఉండదు. అందుకని ప్రార్థనలో ఏమి ఉండాలి అన్నది గమనించి ప్రార్థన చేయవలసిందిగా మిమ్మల్ని నేను కోరుతా ఉన్నాను. ఆశీర్వాదాలు అవసరమే, ప్రార్థన చేద్దాం. యాకోబు ఆశీర్వాదాల కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేసి ఆశీర్వాదాలు పొందాడు. ఎబ్బేజు ఆశీర్వాదాల కోసం ప్రార్థన చేసి పొందుకున్నాడు. కాబట్టి ఆశీర్వాదాలకు కావాలన్నా కూడా మనం ప్రార్థన చేయాలి. స్వస్థత కావాలన్నా కూడా ప్రార్థన చేయాలి. దావీదు ప్రార్థన చేస్తాడు, అయ్యా నా కనులు తెరువునైనా. 119 కీర్తన 18వ వచనం చూడు. నేను వాక్యం చదువుతా ఉంటే ఆశ్చర్యమైన కార్యాలు నా కళ్ళకు కనపడాలి. వాక్యం ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తూ ఉంటే, వాక్యం చదువుతూ ఉంటే అలాంటిది మేము అదే ప్రార్థన చేసుకుంటాం. మరి లేకపోతే చెప్పటానికి సాధ్యం అవ్వదు. ఇంకా ఆయుష్ కోసం, ఆరోగ్యం కోసం, బ్రతికించటం కూడా ప్రార్థన చేయాలని మనం చాలా సందర్భాల్లో, పుట్టినరోజు సందర్భాల్లో నేర్చుకున్నాం. బతికిస్తే ఏం చేస్తా? ఇంటికాడ కొనుక్కుంటా, శుతిస్తా.
సరే ఏమ్మా. 119 కీర్తన 37 వచనం. ఎవరు వెళ్ళారు ఇంట్లోకి? 37 వచనం. వీడికి మంచినీళ్ళు అనుకుంటా. ఆ, ఆ. నీ మార్గములో నడుచుకున్నట్లు నన్ను బ్రతికించు అయ్యా. నన్ను బ్రతికిస్తే నీ మార్గంలో నడుస్తా. నన్ను స్వస్థనించి నాకు బాగు చేస్తే నీ మందిరానికి వస్తా, ప్రార్థనలు పెట్టించుకుంటా, సాక్షులుగా ఉంటా అని చాలా చాలా ఒప్పుకుంటారు. తర్వాత ప్రార్థనలు ఉండవు, ప్రార్థనకు వచ్చేది ఉండదు. చర్చిలో ప్రతిరోజు కూటం జరగాలన్న ఉద్దేశం కారణం ఏమిటంటే మరి ప్రార్థనలో పాల్గొనాలి అనే ఉద్దేశంతోనే. మరి మొక్కుబళ్ళు తీరాల్సిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ప్రార్థన ఉన్నా లేకపోయినా వచ్చి ప్రార్థన చేసుకోవచ్చు. చర్చి ఎప్పుడు తాళం వేయను, వచ్చి ప్రార్థన చేసుకోవచ్చు. కాబట్టి ప్రార్థన చాలా అవసరం. నన్ను బ్రతికిస్తే, హిజ్కియా అన్నాడు, నన్ను బ్రతికిస్తే తంతి వాయిద్యము నా బ్రతికినంత కాలం. 38 అధ్యాయం చివరి మాటలు. నా జీవిత ఇంకెందుకి దేవుని పనిముట్టిగా పాత్రగా వాడబడతా నేను బతికినంతకాలం. ఎందుకన్నాను? బతికిచ్చావు కదా, నాకు ఆరోగ్యం ఇచ్చావు కదా, నన్ను బ్రతికిచ్చావు కదా, నేను ఈ పనిముట్టిగా వాడబడతా, నిన్ను స్తుతిస్తా, ఇదిగా ఆర్కెస్ట్రాను వాయిస్తా అనుకోవడమే. చేయటాలు తక్కువ. తర్వాత మళ్ళీ అద్దద్దు అనుకున్నప్పుడు మళ్ళీ మొదలు పెడతారు అవసరాలకి కదా. దేవుడు వాడుకునేవాడు పరలోకం వెళ్తాడు కానీ దేవుణ్ణి వాడుకునేవాడు పరలోకం వెళ్ళడు. ఈ లాజిక్ మిస్ అవుతున్నారు ప్రజలు. దేవుణ్ణి వాడుకునే వారంగా ఉండకూడదు. సత్యం మనం గమనించాలి. దావీదు గారు అన్నాడు, నా 23వ కీర్తన ఏమన్నాడు? లాస్ట్ వచనం, నా బ్రతుకు చిరకాలం యెహోవా మందిరములో నివాసము చేసేదను కదా. నా ప్రాణానికి క్షేమస్థితిని ఇచ్చావు, నన్ను బ్రతికించావు కదా, గుంటలోకి పోకుండా నన్ను తప్పించావు, విడిపించావు. ఏం చేస్తాను నేను? మందిరానికి వస్తా, మందిరంలో దేవుని స్తుతిస్తా, మందిరానికి వచ్చి ఇదన్నా దేవుని పని చేస్తా అని మొక్కున్న వాళ్ళు చాలామంది పాటించటం లేదు. అలా ఉండకూడదు. ఆ సత్యాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఇంకా ఫలభరితమైన ప్రార్థనలు ఏక మనసుతో చేయాలి. 120 మంది ఏక మనసు కలిగి ప్రార్థన చేయబట్టే పరలోకం నుంచి పరిశుద్ధాత్ముడు సైతం వచ్చేసాడు. ప్రార్థనకి అంత శక్తి ఉంది. ఏక మనసు గల ప్రార్థనలు కదా. అందరూ ఏక మనసు అంటే ఏంటి? అందరూ ఒకే మనసుతో, అది ఏకీభవించే ప్రార్థన. ఏక మనసు ప్రార్థన వేరు, ఏకీభవించే ప్రార్థన వేరు. ఒంటరిగా చేసుకునే వ్యక్తిగతమైన ప్రార్థనలు వేరు, కలిసి చేసుకునే ప్రార్థనలు వేరు. దేనికి దానికే కదా. ఏక మనసు ఉండటం లేదు. ఒక అంశాన్ని పెట్టుకొని అంశం మీదే ప్రార్థన చేయాలి. వాళ్ళు ఒకే అంశం మీద 10 రోజులు కార్యం జరిగేదాకా అదే విడిచిపెట్టుకోకుండా చేశారు కదా. ఏక మనసు. మనం పరలోక ప్రార్థన చెబుతున్నారు విశ్వాసులు, ఒకళ్ళు ఆమె అనేలోపు ఇంక చివరిలోనే ఉంటున్నారు. అది ఏక మనసుతో చేసే ప్రార్థన అనిపించదు. ఒకళ్ళు మొదల్లో ఉంటారు, ఒకళ్ళు చివరిలో ఉంటారు, ఒకళ్ళు మధ్యలో ఉంటారు. ఇది ఏక మనసు ప్రార్థన చాలా మంచిది. ఎడతెగక ప్రార్థన చేయాలి. సమస్య అయిపోయిందిలే అని, ఇక అవసరం లేదులే అని ప్రార్థనలు మానేయకూడదు.
మానేసిన వాళ్ళు కూడా ఉంటున్నారు కదా. ఇక ప్రార్థనలు వద్దులే అని చెప్పిన వాళ్ళు ఉంటున్నారు. ఆ, ఆ, ఇక అయిపోయింది మాకు, ఇక ప్రార్థన అవసరం లేదు అన్న వాళ్ళు ఉన్నారు కదా. ప్రార్థన ఫుల్ స్టాప్ లేదు. కామా పెట్టినా కొంత పర్లేదు కానీ ఫుల్ స్టాప్ లేదు కదా. ఏనోష్ పుట్టినప్పుడు మొదలైన ప్రార్థన, దానికి ప్రారంభమే కానీ ముగింపు లేదు. మన బ్రతికినంత కాలం ప్రార్థన అవసరత ఉన్నది. అవసరం తీరిపోయిందిలే, ఇక గడిచి పతికెళ్ళే, ఇక ప్రార్థన అవసరం లేదులే అనుకుంటే పాతాళం అనే గుంటలో పడ్డట్టే, ఇందుకు అనుమానమే లేదు. ప్రార్థన అంటే విసుగుదల రాకూడదు. విసుక్క ప్రార్థన చేస్తేనే కార్యాలు త్వరగా అవుతాయని యేసు ప్రభువు చెప్పారు. ఆసక్తితో ప్రార్థన చేయాలి, ఏలియా చేసినట్లుగా. అప్పుడే ఆకాశం తెరవబడుతుంది, ఆకాశం మోయబడుతుంది. ప్రార్థనకి ఆసక్తి ఉంది. ఆ ప్రార్థనకి ఆసక్తి అని పేరు పెట్టాడు కదా. యాకోబు భక్తుడు పెట్టాడు. 5వ అధ్యాయంలో చూస్తాం మనం. ఏలియా మనలాగా పుట్టినోడే, మానవుడే, మనలాంటి వాడే. ఆయన ప్రార్థన ఎప్పుడు చేసిన ఆసక్తిగా ఉంటుంది. ఆకాశం నుంచి అగ్ని కురిపించాడు ఆసక్తితో. ఆసక్తితో ఆకాశాన్ని మూసేశాడు, వర్షం కురవకోకుండా. ఆసక్తితో ప్రార్థించి మళ్ళీ వర్షం కురిపించేలాగా ఆకాశాన్ని తెరిచాడు. ఆసక్తి గల ప్రార్థన. కొంతమంది ప్రార్థనకు రావాలని ఆసక్తిగా వస్తున్నారు కానీ ప్రార్థన మీద దృష్టి పెడటం లేదు, వాక్యం మీద శ్రద్ధ చూపటం లేదు. ఎవరితో వాళ్ళతో మాట్లాడేవారుగా ఉంటున్నారు. ఈ దేవుడు దూతలు చూస్తూనే ఉంటారు, దేవుడు చూస్తూనే ఉంటాడు. దానివల్ల ప్రతిఫలం పొందలేరు. మీరు వచ్చుట మేలుక కీడుక అంటాడు పౌలు గారు. అందుకే కదా, కూడి వచ్చి ఆమె ఏమనుకుంటుందో మాట్లాడబోతే అని ఏమేమనుకుంటుందో అని మాట్లాడుతూ ఉంటే దేవుణ్ణి కాదని చేస్తున్నాం మనం తప్పులు. అందుకనే శోధనలు తొలగటల్లా, శోధనలు చుట్టూ ముడుతున్నాయి. కాబట్టి మనం దేవుని సందులో ఉన్నాం, ప్రార్థనకు వచ్చాం, దేవుని మాటలు వింటాంకి వచ్చామన్న స్పృహను కలిగి ఉండటం విశ్వాసికి చాలా అవసరం. లేకపోతే నష్టపోతాం మనం తప్పనిసరిగా. ఇందుట్లో ఏమాత్రం అనుమానం లేదు. అత్యాశక్తిగా ప్రార్థన చేయాలి. సంఘముల బంధకాలు ఊడిపోయినాయి. దేవదూత పరలోకం నుంచి దిగొచ్చాడు, పేతుని విడిపించాడు. మనకు తెలుసు ఆ సంగతి. కాబట్టి విశ్వాసంతో ప్రార్థన చేయాలి. విశ్వాస ప్రార్థన ఆటంకాలను తొలగించగలుగుతుంది కదా. కన్నీళ్లతో ప్రార్థన చేయాలి, హిజ్కియా చేసినట్లుగా. కన్నీరు విడిచావు కాబట్టి నీ కన్నీరు నేను చూసి నీ ప్రార్థన అంగీకరించాను, నిన్ను బాగు చేస్తున్నాను, ఆయుష్ పొడిగిస్తానని చెప్పాలి. ఏది యేసు ప్రభువారు గురించి హెబ్రీయులకు రాస్తాడు పౌలు, 5వ అధ్యాయం 7వ వచనం. యేసు ప్రభువారు శరీరధారిగా భూలోకంలో నివసించిన కాలములో మహారోదన ధ్వనితో, కన్నీళ్లతో మరణము నుండి రక్షించగలిగినటువంటి వానికి ప్రార్థన చేశాడు, యాచనలు చేశాడు కదా. మరణం నుంచి తప్పించబడాలంటే కన్నీటి ప్రార్థన మించిన ప్రార్థన లేదు, లేకపోతే మరణం తప్పించబడదు. గమనించి ప్రార్థన చేయండి. తర్వాత ఏదనుకున్నా ఏం ప్రయోజనం ఉండదు. వ్యక్తిగతంగా ప్రార్థన చేయండి. దానియేలు చేసినట్లుగా ప్రార్థన మానక. సింహాలు వచ్చినా సరే హాని చేయలేవు కదా. దేవుడు తన దూతను పంపుతాడు. ఇతరులతో కలిసి ప్రార్థన చేయండి.
ఎందుకంటే ఇద్దరు ముగ్గురు కలిసి ఏకీభవిస్తే అది పరలోకములో దేవుని వల్ల జరుగుతుంది. వారి మధ్యన దేవుడు ఉంటాడు. ఉపవాసంతో ప్రార్థన చేయండి. మొర్దుకైలాగా, యూదుల్లాగా, ఎస్తేర్లాగా శటిలమైనటువంటి మార్చజాలన పరిస్థితుల్లో మార్చేలాగా చేస్తుంది ఉపవాస ప్రార్థన. నిజమే, ఉండలేని మాట నిజమే, మనకున్న బలహీనతలు నిజమే, మాత్రలు మింగాల్సిన మాట వాస్తవమే, కానీ ఉండాలి. మరి పరిస్థితులు ఎలా మారుతాయి? ఏ మానవుడు మార్చలేనివి దేవుడే మార్చాలి. దేవుడు మార్చాలంటే కడుపు కట్టేసుకొని ప్రార్థన చేయాలి. ఉన్న శోధన అయినా, కీడైనా, మరణమైనా తప్పించబడాలంటే ప్రార్థన, కన్నీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థనలు అవసరం. సత్యము వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. మనం ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు కార్యాలు సఫలపరుస్తూ ఉంటాడు. అందుకే అంటాడు దావీదు 57వ కీర్తనలో 2వ వచనం, నా కార్యము సఫలపరచు దేవునికి నేను ప్రార్థన చేస్తా, మొర పెడతా. ఎందుకంటే నేను మొర పెడితేనే నా కార్యము సఫలమవుద్ది, నాకు స్వస్థత కలుగుతుంది, నా ఆయుష్ పొడిగించబడుతుంది, నా కార్యాలు నెరవేర్చబడతాయి. ఇంటికాడ కూర్చుంటే కాదు కదా. శనివారం వస్తే కాళ్ళు వస్తాయి జనాలకి, శనివారం రాకపోతే కాళ్ళు ఉండవు. ఎవరైనా అప్పచెప్పుకోవాల్సిందే, ఇందుట్లో ఏం అనుమానం లేదు. నీకు గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు దేవుడు తెలియచేయాలంటే ప్రార్థన చేయాల్సిందే. నాకు మొరపెట్టు, నీకు ఉత్తరం ఇస్తాను, గూఢమైన సంగతులు, గొప్ప సంగతులు నేను తెలియజేస్తానని ఇర్మియాతో దేవుడు మాట్లాడిన విషయాలు మనకు తెలుసు. తెగుళ్ళు రాకుండా ప్రార్థన చేయాలి. మోషే చేశాడు ప్రార్థనలు, తెగుళ్ళు ఆగిపోయినాయి. దావీదు బలిపీఠం కట్టి ప్రార్థన చేశాడు, తెగులు నిలిచిపోయినాయి. వచ్చే అనారోగ్యాలు, బలహీనతలు నిలిచిపోవాలంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన చిన్న చూపు చూడకూడదు. ప్రార్థన చేస్తేనే, ఒకవేళ పడిపోయిన స్థితిలో ఉన్నా సరే ప్రార్థన చేయటం మానకూడదు. సంసోను పడిపోయాడు, అన్ని కోల్పోయాడు, దేవుడు కూడా ఎడబాసాడు, శక్తి లేదు, బలం లేదు కదా. శత్రువుల చేతుల్లో సంఖ్యలు వేయబడి ఉన్నాడు కదా. తిరగలు తిప్పించారు, దాగోను దేవత గుళ్ళ కట్టేశారు. ప్రార్థన చేశాడు, నన్ను ఒక్కసారి బలపరచమని. దేవుడు బలపరిచాడు కదా. ఏ స్థితిలోనైనా ప్రార్థన చేయాలి. బలహీన సమయంలోనా సరే. పౌలు గారు ప్రార్థన చేశాడు, పౌలు లేక బలపరచబడాలి. అందుకే అంటాడు, నేను ఎప్పుడు బలహీనో నేను అప్పుడు బలవంతుడిని అంటాడు ఆయన. కారణం ప్రార్థనా జీవితం. ఆయన నన్ను ఆ కృపొచ్చాలు. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీకు సాలినంత కృపిస్తాడు. ప్రార్థన, బలహీనంగా ఉంటున్నాం, బలహీనులుగా మారిపోతూ ఉన్నాం, వయసు పెరుగుతూ ఉంది, సమస్యలు పెరుగుతూ ఉన్నాయి, ఇబ్బందులు ఎదురు చూస్తూ ఉన్నాయి, శోధకుడు పొంచి ఉన్నాడు. ఈ పరిస్థితుల్లో ప్రార్థన నిర్లక్ష్యం చేస్తే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇతరుల కోసం కూడా ప్రార్థన చేయండి. ఏ బుల్లేగా క్షేమస్థితి పొందుతారు, రెండింతల ఆశీర్వాదాలు పొందగలరు. నేను ఎందుకు చెప్పట్లేదని టైం అవుతుంది, ఇంకా 5 నిమిషాలే ఉంది. అంశం అనుకున్న ఇంకా చివరి దాకా రాలేదు. సరే, కొన్ని ప్రార్థనలు ఎందుకు నెరవేర్చబడటం లేదు, దానికి కారణం ఏమిటి అన్న విషయాన్ని కూడా మీకు చెప్పటానికి నేను ఇష్టపడతా ఉన్నాను. దేవుడు యెషయా ప్రవక్త ద్వారా ఏం చెప్పాడంటే, 1వ అధ్యాయం 15వ వచనంలో, మీరు బహుగా ప్రార్థించినా కూడా నేను వినను. వినను ప్రార్థన.
ఆ, ఎంత మాట కదా. కారణం ఏమిటంటే హృదయములో పాపానికి స్థావు ఉంది. మన హృదయములో పాపం అలానే ఉండి ప్రార్థన కొనసాగిస్తున్నాం. ప్రార్థన పాపం లేకుండా చెయ్యాలి. అందుకనే పాప క్షమాపణ తర్వాతే ప్రార్థనని కొనసాగించాలి. మొదటిగా ప్రార్థన అదే మొదలు పెట్టండి అని చెప్పటానికి కారణం అదే. ఇందాక చదివాం కదా, 66 కీర్తన దావీదు చెప్పాడు 18వ వచనంలో, అదే అన్నమాట. దేవుడు ప్రార్థన ఆలకించడు, వినడు, ఇక అంతే, ఇంకేం లేదు. కాబట్టి ఎంత ప్రయాసపడ్డా దండగే, వేస్టే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దాన్ని గమనించవలసిందిగా మనం వచ్చేస్తూ ఉన్నాను. మనఃపూర్వకంగా చేసే ప్రార్థనలు, వేషధారణ లేని ప్రార్థనలు దేవుడు చూస్తాడు, వింటాడు, ఫలితమిస్తాడు. 6వ అధ్యాయం మత్తయి సువార్తలో యేసు ప్రభువు ఒక మాట చెప్తారు. 5వ వచనం చదువుదాం. మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల్లాగా ఉంటే ఆ ప్రార్థన వినడు. వ్యర్థమైన వాటిని ఉచ్చరిస్తే, అనవసరమైనవి ఉచ్చరిస్తే ప్రార్థనలు దేవుడు మెచ్చుకోడు. విస్తారంగా చేస్తే వింటాడు దేవుడు. అన్యులు ప్రార్థనలు కాదు మనం చేయాల్సింది కదా. మనస్ఫూర్తిగా చేశాడు సుంకరి, అయ్యా పాపినైనా నన్ను కరుణించు చాలు, అయ్యా నన్ను బలపరచు చాలు. బలపరిచాడు. ఎంత తోకరాజు తోకలేక చేయకూడదు ప్రార్థనలో. అతిశయంతో చేసిన ప్రార్థనలు కూడా దేవుడు విన్నడు. పరిచయుడు ఏం చేశాడు? 18వ అధ్యాయం తగ్గించుకోవాలా, 11వ వచనం. చదువమ్మ ఒకసారి. పరిసయుడు కూడా మందిరంలోకి వచ్చాడు, నిలబడి ప్రార్థన చేస్తున్నాడు. దేవా, నేను దొంగోళ్ళలాగా లేను, అన్యాయస్తుల్లాగా లేను, వ్యభిచారులాగా లేను, ఇతర మనుషుల్లాగా లేను, ఇదిగో వాళ్ళలాగా వీళ్ళలాగా ఏమలాగా నేను లేను, ఆఖరికి శంకరుడు ఉన్నాడే వీళ్ళలాగా కూడా నేను లేను. దానికంట కృతజ్ఞత దేవునికి. దేవుడు మేలు చేసినందుకు కాదు, స్వస్థపరిచినందుకు కాదు, కార్యం చేసినందుకు కాదు. చదువమ్మ. నేను 2 మార్లు ఉపవాసం ఉంటా. అందరూ ఒకసారే ఉంటారు శనివారాలే, మేము శుక్రవారం కూడా ఉంటాం. నా సంపాదన అంతట్లో నేను 10వ వంతు ఇస్తా. వాళ్ళు అంత ఇస్తారు, అనుకున్నంతగా ఇస్తారు. దశంభాగం ఇది నేను ఇస్తా అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుడు నీతిమంతుడుగా తీర్చాడా? ఆ ప్రార్థన మెచ్చుకున్నాడా? ఏందో మనల్ని మనం సరి చేసుకుంటానికే టైం చాలట్లేదు, కానీ ఎదుటోళ్ళ సంగతి మనకెందుకురా? ఎదుటోళ్ళ తప్పుల మీద ఉన్నంత ఇంట్రెస్ట్ మన తప్పుల మీద పెట్టడం లేదు ఎవరు కూడా. నిజం. దానివల్ల చాలా లాస్ అవుతాం మనమే. ఆ సత్యాన్ని గమనించండి. తీర్పు తీర్చేది నువ్వు నేను కాదు, దేవుడు చూస్తాడు తీర్పు. వీలైతే మనం సరి చేసుకుందాం. ఏమ్మా, వాళ్ళలాగా వీళ్ళలాగా వాడందరూ కాదు సరి చేసుకొని ఒప్పుకొని వాడు నీతిమంతుడికి వెళ్ళాడు శబాసుగా. ఈయన నిబంధనకి వెళ్ళలేదు. ఇంకొక ప్రార్థన చాలామంది చేస్తూ ఉంటారు. ఈ ప్రార్థన సామెతల గ్రంథం 28వ అధ్యాయం 9వ వచనం. దేవుని వాక్య ప్రకారంగా జీవించటం వాళ్ళకి ఇష్టమే ఉండదు. వాక్యానుసారంగా నడవరు, వాక్య ప్రకారంగా జీవించరు, ధర్మశాస్త్రం చెప్పిన దాన్ని ఆలకించరు, ప్రార్థన చేస్తారు. అలాంటి వాళ్ళ ప్రార్థన నాకు అసహ్యం అన్నాడు దేవుడు.
ఎందుకంటే వాక్యము దేవుడు చెప్పేది, దేవుడు బోధించేది నువ్వు వినవు, నువ్వు చేసేది ఆయనేనా అలా. అందుకనే అది హేవేయం. కాబట్టి నీ ప్రార్థన, నా ప్రార్థన సఫలం కావాలంటే వాక్యానుసారమైన జీవితం ఉండాలి మన బ్రతుకుల్లో. మన బ్రతుకుల్లో వాక్యానుసారమైన జీవితం లేకోకుండా ఎంతగా ప్రార్థన చేసినా ప్రతిఫలాలు రావు అని వాక్యం తెలియచేస్తూ ఉంది. అందుకనే కొన్ని మనకి జరగటం లేదు అన్న సత్యాన్ని గమనించాలి కదా. లేకపోతే ప్రార్థన చాలా శక్తివంతమైంది. మోషే ప్రార్థన చేశాడు, మోషే అడ్డుపడ్డాడు, దేవుని కోపాన్ని చల్లబరిచాడు, దేవుని యొక్క ఉగ్రతను మార్చాడు, దేవుడు ఇవ్వబోయే కీడును కూడా ఆపేపిచ్చాడు. ప్రార్థనకి అసాధ్యమైంది ఏముంది? ప్రార్థన ద్వారా ఎన్నో కార్యాలు జరుగుతాయి. ప్రార్థన ఎంతో శక్తివంతమైంది. కాబట్టి ప్రార్థన చేయండి, శోధనలో ప్రవేశించకుండా ప్రార్థన చేయండి, అస్వస్థతలు కలక్కోకుండా ప్రార్థన చేయండి అమ్మా. అస్వస్థతల నుండి కాపాడమని ప్రార్థన చేయండి. వాక్యానుసారంగా ప్రార్థన చేసి ఫలితాలు పొందండి. అప్పుడు తప్పనిసరిగా మన కుటుంబం క్షేమంగా ఉంటుంది, ఆయుష్ ఆరోగ్యాలతో ఉంటుంది, గొప్ప కార్యాలు మన కుటుంబాల్లో జరుగుతాయి. ఏ తెగులు మన కుటుంబం మీదకి రాదు, ఏ అపాయం మన దగ్గరికి రాదు, దేవుని కాపుదల్లో ఉంటుంది. దేవుడు ఈ కుటుంబాన్ని తన కాపుదల్లో ఉంచుకొనుగాక, శోధనల నుంచి అపాయాల నుంచి విడిపించునుగాక, తప్పించునుగాక, వారికి కలిగిన వాటికి సమస్తానికి దేవుడు కంచి వేయునుగాక. దేవుడి కుటుంబాన్ని ఆశ్రయించి దీవించి వారి ప్రార్థనలు ఆలకించి ప్రతిఫలాలు అనుగ్రహించునుగాక. ఆమేన్.